హాయ్ అండి, ఇది నిన్నటి వీడియో. మీరు డైట్ చేస్తే నిన్నటి వీడియో ఈ రోజు ఫాలో అవ్వండి. పొద్దున్నే లేచి థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకున్నాను కొంచెం వాటర్తో. తర్వాత వాకింగ్ చేసి వచ్చిన తర్వాత చియా సీడ్స్ కలుపుకొని వేడి నీళ్ళు అయితే నిమ్మకాయ వేసుకొని తాగేశాను. తర్వాత స్నానం చేసి పూజ అంతా అయిపోయిన తర్వాత బీట్రూట్, క్యారెట్, కీరా జ్యూస్ అయితే చేసుకున్నాను. దాంతోపాటు యాపిల్లో సగం యాపిల్ అయితే తినేసాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ లోకి వచ్చేసి బీట్రూట్ లో వచ్చిన గుజ్జు వచ్చేసి చపాతీలో కలుపుకొని పాలకూర ఒక 2 చపాతీలు అయితే తినేసాను. నాది మధ్యాహ్నం లంచ్ అనమాట. ఇంక ఈవినింగ్ వచ్చేసి మంచిగా కాఫీ తాగేసి ఇంకా వాకింగ్ అయితే వెళ్ళాను. వాకింగ్ అయిపోయిన తర్వాత పాపను అయితే స్కూల్ నుండి తీసుకొచ్చేటప్పుడు కొంచెం బయట ఫుడ్ తినాలనిపించింది అనమాట. కానీ కంట్రోల్ చేసుకొని ఏమి తినకుండా మనకి ముంత మసాలా అనేది దొరుకుతుంది కదా, ఆయిల్ ఏమీ లేకుండా అలాంటిది అయితే తెచ్చుకున్నాను. వాకింగ్ వెళ్ళే ముందే కాఫీ తాగితే మనకు మంచిగా ఎనర్జీ వస్తుంది. మంచిగా వాకింగ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఒక 1/2 లీటర్ అయితే వేడి నీళ్ళు అయితే తాగాలి. మనకి ఈ ముంత మసాలా అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు. అవేనండి, బొరుగులు, మిక్చర్, ఆనియన్, టమాటా, కొత్తిమీర, పల్లీలు వేసుకొని కొంచెమే తీసుకోవాలి, మరీ ఎక్కువ కదా. గట్టిగా ఉంటే 4 స్పూన్లు ఉంటుంది అనమాట. కొంచెం కొంచెం అయితే తినేసి క్రేవింగ్ అయితే తీర్చుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్ లోకి వచ్చేసి 7 లోపే చేసేయాలి. పెసరట్టు, కొబ్బరి చట్నీ అయితే చేసుకున్నాను. కొబ్బరి చట్నీ చేసుకున్నాను కదా, కొబ్బరి చట్నీలలో ఒక్క చుక్క కూడా ఆయిల్ వేసుకోకుండా, పెసరట్లో కూడా ఆయిల్ వేసుకోకుండా ఆనియన్ వేసుకొని పెసరట్టు వేసుకొని తినేసాను. రెండైనా తినండి, కానీ నేను మధ్యాహ్నం ఏంటంటే ఈవినింగ్ వచ్చేసి వాకింగ్ చేసి వచ్చేసి ముంత మసాలా తిన్నాను కదా, ఇంకా ఒక పెసరట్టు అయితే సరిపోయింది. డైట్ వీడియో ఫాలో చేస్తే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.